నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త. ప్రభుత్వం చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అసలా వివరాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అవును, అక్షరాల 40,000 రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య ఇది. నిజంగా నిరుద్యోగ యువతకు ఇది ఎంత పెద్ద అవకాశమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. వాళ్ల 1,00,000 ఉద్యోగాల హామీ ఉంది కదా, అందులో భాగంగా ఆల్రెడీ 60,000 జాబ్స్ ఇచ్చేశామని, ఇప్పుడు మిగిలిన ఈ 40,000 పోస్టులను కూడా చాలా త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. సరే, ఇంతకీ ముఖ్యమంత్రిగారు ఈ ప్రకటన ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, దీని వెనక ఉన్న ఉద్దేశమేంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. అయితే ఈ కీలక ప్రకటన వచ్చింది హుస్నాబాద్ సభలో. అక్కడ సీఎం గారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ పదవీకాలంలో అంటే మొదటి 2.5 ఏళ్లలోనే 1,00,000 ఉద్యోగాల భర్తీ టార్గెట్ని పూర్తి చేస్తామని చాలా క్లియర్గా హామీ ఇచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, రాబోయే రోజుల్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్పీడ్గా జరగబోతోందని. ఓకే, 40,000 ఉద్యోగాలు అన్నారు, బావుంది. కానీ ఇప్పుడు అందరి మెదడులో తిరిగే ప్రశ్న ఒక్కటే, అసలు ఈ 40,000 జాబ్స్ ఏ డిపార్ట్మెంట్లలో రాబోతున్నాయి, ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. సరే, ఇప్పుడు ఆ 40,000 ఉద్యోగాల వివరాలు చూద్దాం. ఏ డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ని పోస్టులు రాబోతున్నాయో ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. వావ్, ఇక్కడ కొన్ని చాలా పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. చూడండి, అంగన్వాడీ టీచర్లుగా ఏకంగా 14,000 పోస్టులు. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఇవి దాదాపు 12,000 నుంచి 18,000 వరకు ఉండే అవకాశం ఉందట. ఇవి రెండూ చాలా పెద్ద నోటిఫికేషన్లు. ఇవి మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపు 5,400 జూనియర్ లైన్మెన్ పోస్టులు, అలాగే తెలంగాణ ఆర్టీసీలో కూడా సుమారు 3,200 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఇవి మాత్రమే కాదండోయి, దేవాదాయ శాఖ అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయట. అంటే ఆమోదం రాగానే ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం ఒక నోటిఫికేషన్ను ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని చాలామంది ఆస్పిరెంట్స్కి ఉన్న అతిపెద్ద డౌట్ గ్రూప్స్ నోటిఫికేషన్ల గురించే. గ్రూప్ 1, 2, 3, 4 వీటి పరిస్థితి ఏంటి, వాటిమీదేమన్నా క్లారిటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు ఇతర నోటిఫికేషన్ల సంగతి చూద్దాం. ముఖ్యంగా అందరూ ఎదురుచూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు అనే దానిపై ఒక స్పష్టతకు వద్దాం. సో, గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల విషయానికి వస్తే ప్రస్తుతం పాత నోటిఫికేషన్ల ప్రాసెస్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. కొన్ని పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. ఇక గ్రూప్ 3 అయితే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది. అంటే ఈ పాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే అప్పుడు కొత్త గ్రూప్స్ నోటిఫికేషన్లు రావడానికి లైన్ క్లియర్ అవుతుందన్నమాట. ముఖ్యంగా గ్రూప్ 1 గురించే మాట్లాడుకుంటే గత నోటిఫికేషన్లో 564 పోస్టులున్నాయి కదా, కానీ రాబోయే కొత్త నోటిఫికేషన్లో మాత్రం దాదాపు 250 పోస్టులుండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు. అయితే పాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోగానే దీనిమీద మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇన్ని అవకాశాలు రాబోతున్నాయి సరే, మరి ఈ టైంలో ఆస్పిరెంట్స్ ఏం చెయ్యాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ల ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు చూద్దాం. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే, అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు చదువుదాంలే అని వెయిట్ చేయొద్దు. ప్రిపరేషన్ను ఇప్పటినుంచే అంటే ఈ క్షణం నుంచే మొదలుపెట్టాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే టైంకే ప్రిపరేషన్ కంప్లీట్ అయితే పోటీలో మిగతా వాళ్లకంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందుంటారు. దానికి కారణం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే టైంకే సిలబస్ అంతా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటే ఎగ్జామ్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలరు. ఇది ఉద్యోగం సంపాదించే అవకాశాలను చాలా పెంచుతుంది. విజయానికి ఇదే అసలైన కీ. సో చూసారుగా, 40,000 ఉద్యోగాలు, ఇది నిజంగా ఒక భారీ అవకాశం. మరి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ప్లాన్ ఏంటి? ఆలస్యం చేయకుండా ఆలోచించి వెంటనే ఆచరణలో పెట్టడం ముఖ్యం.